ఇది అన్న ముందుకోకనా అన్న ముందుకో. जय जय माता, जय 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 माता, जय 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 माता. शिवाजी కొంచెం బ్యాకప్. ఫోన్ ఇంకా తీసుకోనా, ఫోన్ ఇంకా लेफ्ट పైకి లేపు జెండా, పైకి లేపు పట్టుకో జెండా. जय 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 माता, भारत 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 माता, जय 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 माता, भारत 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 माता, भारत माता की जय, भारत माता की जय, भारत माता की भैया ఎమ్మెల్యే రాజసింగ్ గారిని స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఫోటోగ్రాఫర్ ఇంకా వచ్చి తీసుకో.
కార్యకర్తలు అందరూ కూడా కుర్చీలు రాకూడదు. దయచేసి మనం సమావేశాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతాము. ముంగడ నిల్చోకుండా ఇంకా నిల్చుంటే కూర్చోలేని వాళ్ళు. వెంకటేశ్వర గారు వేదికపైకి రాగలరు. కాసాల గ్రామ సర్పంచ్ రాణి రామచంద్రారెడ్డి గారు వేదికపైకి రాగలరు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి సహకరించిన విగ్రహ మరియు స్థలదాత శ్రీ రఘువీర్ రామిరెడ్డి గారు వేదికపైకి రాగలరు. ఇది కార్యక్రమాన్ని అంటే నిర్వహించినటువంటి స్థలం ఇచ్చినటువంటి విగ్రహం ఇచ్చినటువంటి మన అన్న రగన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నాగప్రభు గారికి, మన ముఖ్య అతిథి హిందూ టైగర్ రాజా సింగ్ అన్న గారికి, సత్యంజీ అన్న గారికి, మన జిల్లా అధ్యక్షుడు నరేంద్ర అన్న గారికి, మెదక్ జిల్లా అధ్యక్షుడు గతం సీనన్న గారికి, మా గ్రామం సర్పంచ్ గారికి, రామలమ్మ గారికి, సురేంద్ర అన్న గారికి, మరియు ముందున్న శివాజీ సైనికులందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఆ స్టాచ్యూ వెనుక ఎవరున్నారు అంత మటుకు నేను చెప్తాను. శివాజీ వాళ్ళ మదర్ గురించి మన పెద్దలు చెప్తారు. ఈరోజు ఆ స్టాచ్యూ పెట్టగలిగినామంటే దేవులపల్లి మా పిల్లలు వాళ్ళు ఒక్కొక్క రాయి మూసినారు. ప్రతి ఆ గద్దెంతా కూడా వాళ్ళే కట్టినారు. టోటల్ ఈ వర్క్ అంతా వాళ్ళ సొంత చేతులతో చేసి ఓన్లీ స్టాచ్యూ ఒకటే నాతో తెప్పించినారు. నిజం చెప్పాలంటే ఈరోజు ఈ కార్యక్రమం మనం ఇక్కడ చేయగలుగుతున్నామంటే ఆ పిల్లలు వాళ్ళు ఇదే విధంగా మంచిగా కలిసిమెలిసి ఊరిని కూడా ముందుకు తీసుకుపోతారని, అందరూ కలిసి హ్యాపీగా తీసుకుపోతారని నేను ఆశిస్తున్నా. ఒకటి తర్వాత మహేష్ గారు కానివ్వండి, నాగప్రభు గారు కానివ్వండి, వీళ్ళందరికీ పెద్ద పాత్ర ఉంది దాంట్లో. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మీరందరూ రాకపోతే కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాదు. ఇదంతా ఒకటి, అన్న రావడం కూడా ఒకటి. కాబట్టి అన్న మీకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. ఇంతతో ముగిస్తాను. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు, భాజపా 2 జిల్లాల అధ్యక్షులు, ఇతర పెద్దలు, కార్యక్రమానికి చేసినటువంటి యొక్క యువకులారా, యువ హృదయులైన పెద్దలారా, అందరికీ నమస్కారం. మనం అదృష్టం కొద్దీ ఢిల్లీ కేంద్రంగా ఔరంగజేబు, గోల్కొండ కేంద్రంగా నవాబు, బిజాపూర్ కేంద్రంగా బిజాపూర్ సుల్తాన్, ఈ ముగ్గురు కూడా క్రూరమైన పరిపాలన చేస్తున్న సమయం లోపల యావత్తు హిందూ జాతి ఇక మాకు బానిసత్వమే శరణ్యమా వ్యక్తుల్ని అసాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దడం జరిగింది. అజ్ఞానవంతులను సాధారణ మావలీలను ఒక సైనికులుగా తయారు చేసుకొని, సొంత సైన్యాన్ని తయారు చేసుకొని ఒక్కొక్క కోటను స్వాధీనపరుచుకుంటూ స్వతహాగా రాజ్యాన్ని స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో చూడగానే, పాటలు వినగానే మన దేశంలో ఉన్నటువంటి యువకుల యొక్క రక్తం ఉప్పొంగిపోతూ ఉంటుంది. కేవలం ఉప్పొంగడమే కాదు, ఉత్తేజం కూడా వస్తుంది. ఎందుకంటే శివాజీ మన దేశంలో ఉన్న ప్రతి యువకుడికి ప్రేరణ. ఎయిర్పోర్ట్ దిగగానే వేరే వేరే రకరకాల విగ్రహాలు ఉన్నాయి, రకరకాల సమాధులు ఉన్నాయి అంటే కాదు. మా దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మాకు ఒక మోడల్. అది ఎందుకు, మేము బానిసత్వంలో ఉన్నప్పుడు, మమ్మల్ని విదేశీయులు పరిపాలిస్తున్నప్పుడు
ఆయన్ని అవలంబించినటువంటి ఒక గెరిల్లా యుద్ధ నీతిని అవలంబించిన కారణంగా ఇవాళ మేము స్వతంత్రమైన కనుక మాకు స్వతంత్రం రావడానికి మాకు ప్రేరణ ఛత్రపతి శివాజీ అని చెప్పి వియత్నాం విదేశాంగ మంత్రి చెప్పడం జరుగుతుంది. స్వతంత్రం కోసం పాటుపడుతున్న అనేక మందికి ప్రేరణ ఇవ్వడం జరిగింది. ఉదాహరణగా చూసినట్టయితే రాజస్థాన్ రసపుత్రుడు దుర్గాదాస్ శివాజీ యొక్క ప్రేరణతో స్వతంత్ర పోరాటం చేయడం జరిగింది. ఛత్రసాలు కూడా చూసినట్టయితే శివాజీ ప్రేరణతోటే మొఘలాయుల పైన పోరాటం చేసామంటే శివాజీలో ఉన్నటువంటి యొక్క గుణాలు నాలో ఏమైనా వస్తున్నాయా? శివాజీ స్వాభిమానం కోసం, దేశాన్ని స్వతంత్రం చేయడం కోసం ప్రతినిత్యము కూడా బిక్కు అనుకుంటూ జీవించుకుంటూ కూడా దేశాన్ని స్వతంత్రం చేయడం కోసం పనిచేసాడు. పేరు కోసం పాపడాలు ఎక్కడ కూడా ప్రతిష్ట కోసం, ఫోటోల కోసం పోవనా మహిళలను ఎదురుగా ఉంచి, ఆవులను ఎదురుగా ఉంచి రకరకాల పద్ధతుల్లో మన యొక్క సైన్యాన్ని నాశనం చేస్తూ ఉంటే నేను ధర్మంగా ఉంటా అంటే నడుస్తుందా? కనుక వేల సైన్యం, అక్కడ 100 లక్షల సైన్యం ఉన్నది, ఇక్కడ 100ల సైన్యం ఉన్నది. అలాంటప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసము ఏ రకంగా నేను పన్నాగాలు పన్నానో ఆ పద్ధతిలో छत्रपति शिवाजी महाराज का मौला, भवानी के वीरों तलवारों को उठा लो, हिंदू राष्ट्र का सपना पूरा करना है। आग लगा दो शत्रुओं को, हाहाकार मचा दो। సన్మాన కార్యక్రమాన్ని పొడిగించకుండా చిన్నగా సాధారణంగా చేస్తే బాగుంటుంది. ఎక్కువసేపు చేయకుండా సమయం తక్కువ ఉన్నందువల్ల సన్మాన కార్యక్రమాన్ని తొందరగా ముగించవలసిందిగా ఛత్రపతి యువసేన దేవులపల్లి వారిని కోరుతున్నాను. DJ Sai Kumar, Nizamabad. వేదికను తొందరగా దిగాలి, సమయం లేదు, తొందరగా దిగాలి వేదిక. ఆకాశ సమయం అయింది కదా, అందులో సౌండ్ తగ్గిందనుకుంటాను. సౌండ్ తగ్గిందా? మన సౌండ్ పోవాలి కదా, ఓటీటీ వరకు మీ సౌండ్ పోవాలి కదా. భారత మాతాకి జై నేను అనను, మా బ్రాహ్మణుడి వరకు మీ సౌండ్ పోవాలి కదా. बोलो भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम, जय भवानी, जय भवानी. సౌండ్ చేంజ్ అంటే ఇవాళ
శివాజీ మహారాజ్ విగ్రహం ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో ఇక్కడ వచ్చిన అన్ని హిందూ కార్యకర్తలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా వచ్చిన ఈ గ్రామం సర్పంచ్ రామలమ్మ గారు, అదేవిధంగా విభాగ ప్రచారక్ సత్యనారాయణ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు, మా సురేందర్ ముదిరాజ్ గారు, హిందూ వాహిని కార్యకర్తలు, ప్రజలందరూ కార్యకర్తలు, మా ప్రెస్ మీడియా మిత్రులు, అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అందరికీ హిందీ అర్థమవుతుందా? హిందీ అంటే బాగా మాట్లాడతా, తెలుగు అంటే కొద్దిగా ఆ రోడ్లో గుంతలు వస్తాయి కదా, అలా కొద్ది గుంతలు వస్తాయి. ఇట్లా హిందీ ఓకేనా? ఇట్లా అర్థం కాలే? ఓకే అంటున్నారు కదా, ఓకే కదా? తెలుగులా మళ్ళా అర్థం చేసుకోవాలి. ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహ ఆవిష్కారం జరిగింది మీ గ్రామంలో. ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్త ఈ గ్రామం కార్యకర్తలే అనుకుంటా. కొంతమంది కార్యకర్తలు చుట్టుపక్కల ఏరియా నుంచి వస్తున్నారు అనుకుంటా. ఛత్రపతి శివాజీ మహారాజు ఎవరు తెలుసు, కానీ ఆయన ఎట్లాంటి వ్యక్తి చాలా మందికి తక్కువ తెలుసు. ఇవాళ సత్యనారాయణ గారు, విభాగ ప్రచారక్ గారు చాలా మంచి విషయాలు మేము ముందుకు పెట్టారు. కానీ మీకు ఇవాళ రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, అధికారులు వస్తున్నారు, విగ్రహావిష్కారం జరిగింది, మేము కార్యక్రమంలో పాల్గొన్నాం, రైలులో పాల్గొన్నాం, డ్యాన్స్ చేసినాం, విన్నాం, పోయినాం, ఈ చెవు నుంచి విని ఈ చెవు నుంచి తీసేసినాం. అది చేయకుండా నేను కూడా ఛత్రపతి శివాజీ మహారాజు లాగా తయారైతా ఆ సంకల్పం మీరు తీసుకోవాలి. ఎందుకంటే క్లామ్స్ కొట్టేవాళ్ళు మీకు చాలా మంది దొరుకుతారు. కొంతమంది చౌరస్తా పైన కూడా క్లామ్స్ కొట్టి పైసలు అడిగే వాళ్ళు కూడా మీరు చూసినారు కదా. అట్లాంటి వ్యక్తులు తయారవుతారా? మళ్ళీ ఎట్లాంటి వ్యక్తులు తయారవుతారు? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక శూరుడు, ఒక వీరుడు లాగా మీరు తయారు కావాలి. అదే మా సంకల్పం. కానీ ఆ విధంగా మీరు తయారు కావాలంటే ఫస్ట్ మీ కర్తవ్యం ఏముంది అది మీరు తెలుసుకోవాలి. ఛత్రపతి శివాజీ మహారాజు పుట్టిండు, కానీ ఆయన పుట్టకన్నా ముందే అప్పుడు మొఘల్ రాజ్యం ఉండే, ఔరంగజేబ్ రాజ్యం. ఆ సమయంలో ఎక్కడ గుడి కనబడితే గుడి పలగొట్టి అక్కడ మసీదు కట్టాలి. ఆ ఔరంగజేబ్ రూల్ ఉండే. అప్పుడు ఒక చిన్న పిల్ల అక్కడ నిలబడి ఒక గుడిలో పూజ చేస్తుంది. పూజ చేసే సమయంలో ఈ ఔరంగజేబు సైన్యం పోతా గుడి కనబడితే ఆ గుడి మొత్తం ధ్వంసం చేసి దానిపైన ఆవు రక్తం వేస్తారు. వాళ్ళు అక్కడ పక్క ఆవు ఉంటే ఆవుని నరికి రక్తం వేస్తారు. ఇది హిస్టరీలో ఉంది. ఆ చిన్న పిల్ల పూజ చేస్తుంది. ఆయన ముందే ఆయన దేవుడి పైన ఆవు రక్తం, తల్లి రక్తం వేస్తే ఆ చిన్న పిల్ల ఒక సంకల్పం తీసుకుంది, వీళ్ళందరూ సర్వనాశనం అవుతుంది, నా కొడుకులో ఇట్లాంటి బిడ్డ పుట్టాలంటే వీళ్ళకి సరైన సమాధానం చెప్పేవాడు పుట్టాలని ఒక సంకల్పం ఒక చిన్న పిల్ల తీసుకుంది. అదే పిల్ల కడుపులో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక శూరుడు, వీరుడు పుట్టిండు. అదే జీజామాత. ఛత్రపతి శివాజీ మహారాజు పుట్టిన తర్వాత ఇవాళ మన చాలా మంది ఇక్కడ పెళ్లి అయ్యోళ్ళు ఉన్నారు అనుకుంటా. మీ దగ్గర కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారు. నాకు కూడా 3 కొడుకులు ఉన్నారు. మనం మన పిల్లల్ని ఏ విధంగా చూస్తామంటే ఈయన మంచిగా చదువుకోవాలి, ఈయన ఇంజనీర్ కావాలి, ఈయన డాక్టర్ కావాలి,
ఈయన కోటీశ్వరుడు కావాలి అని అందరిది ఒక మంచి ఆలోచన ఉంటుంది, ఉంటాయి కదా. కానీ జీజామాత నా కొడుకు నా హిందూ సమాజం గురించి కొట్లాడాలి, నా దేశం గురించి కొట్లాడాలి, ఆ ఔరంగజేబ్కి సరైన సమాధానం చెప్పాలి, మన ఆడపడుచుని కాపాడుకోవాలి, మన ఆడోళ్ళని ఏ విధంగా అప్పుడు దౌర్జన్యం జరుగుతుంది వాళ్ళని కాపాడుకోవాలని జీజామాత చిన్న ఛత్రపతి శివాజీ మహారాజ్కి పెద్ద చేస్తుంది. ఆమె పెనియలే కత్తిలు ఇచ్చింది, ఇగో నువ్వు దీంతో ఆడుకోవాలి, నువ్వు ఇగో ఇది మన మహాభారత్, ఇది మన గ్రంథం, నువ్వు అన్ని నేర్చుకోవాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా చిన్నప్పటి నుంచే ఒక చిన్న చిన్న టీంలు తయారు చేయాలి, చిన్న చిన్న యుద్ధ ట్రైనింగ్ అయినా తీసుకోవాలి. అట్లాంటి ఒక ఛత్రపతి శివాజీ మహారాజు పెరిగిండు. దాదాపు ఒక సంఘటన నేను చెప్తా. ఇవాళ ఆవున తల్లి మనం అందరం చెప్తాం, కానీ ఆవుని కాపాడడానికి చాలా తక్కువ మంది బయటికి వస్తారు. కొన్ని కార్యకర్తలు వస్తారు, కానీ మిగతా వాళ్ళు నాకెందుకురా అని సైలెంట్ అయిపోతారు. ఆ సమయంలో దాదాపు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏజ్ ఏంటంటే 10 to 12 years అయిన ఏజ్. ఒక కసాయోడు ఒక ఆవుని గుంజుకొని తీసుకొని పోతుండు. ఆవు ఏడుస్తుంది, ఆవు అరుస్తుంది. గ్రామం అందరూ చూస్తున్నారు. ఆ కసాయి ఇక్కడ ఒక పెద్ద కత్తి ఉండే, అందరు అడుగుతున్నారు, ఎవరికైనా సమాధానం చెప్తలేరు. అదే సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మధ్యలో నిలబడి, రేయ్ ఎక్కడ తీసుకొని పోతున్నావు ఈ ఆవుని? ఆ కసాయి చూస్తాడు, ఇంత చిన్న పోరాడు నాకే సవాల్ చేస్తాడు, ఏయ్ ఇది మా తినే ఆహారం, మేము ఈయనకి కోయనికి తీసుకొని పోతున్నాం దీనికి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ వర్డింగ్ వినిన తర్వాత ఇమీడియట్ గా ఆ కసాయి పైన అటాక్ చేస్తారు. అటాక్ చేసిన తర్వాత ఆ ఆవుని కాపాడతారు. అంటే ఒక చిన్న వయసులోనే ఛత్రపతి శివాజీ మహారాజు ఆవుని గౌమాతని రక్షించిండు, గౌరక్షణ చేసిండు ఛత్రపతి శివాజీ మహారాజ్. కానీ ఇవాళ మన హిందూ కార్యకర్తలు, నేను అడిగిన ఎవరు ఏ విధంగా తయారవుతారంటే మేము అందరు రెడీ అన్నారు. రెడీ కానీకి మీరు ఎంత కష్టపడాలంటే ఫస్ట్ మీరు అది ఆలోచన చేయాలి. ఇవాళ ఉన్న మన కార్యకర్తలు ఒక చిన్న టార్చర్కే ఇంటి నుంచి బయటికి రారు. ఇవాళ మనం ఉన్న కార్యకర్తలు ఒక చిన్న లాఠీ, మనం ఏదో ఒక కానిస్టేబుల్ ఇంటి బయట వస్తే ఇంటి బయట కూడా రారైనా. కానీ ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఎవరు పట్టుకొని తీసుకొని వస్తే ఆయనకి ఎన్ని వజ్రాలు ఎన్ని ల్యాండ్ కావాలి అంత పెద్ద ఆఫర్లు ఉండే ఆ సమయంలో. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ భయపడలే. నా హిందూ సమాజాన్ని నేను రక్షిస్తా, నా భారతదేశాన్ని నేను కాపాడుకుంటా, ఆ విధంగా ఒక ఆలోచన పెట్టుకొని ఆయన ముందుకెళ్ళండి. అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తున్నా, ఇవాళ ప్రతి ఒక్క హిందూ కార్యకర్త ఒక సైనికుడు లాగా తయారు కావాలి. మన భారతదేశ రక్షణ గురించి కానీ ధర్మ రక్షణ గురించి కానీ ప్రతి ఒక్క కార్యకర్త తయారు కావాలని అది నా కోరిక. నేను అదే చెప్తాను ఆ కార్యకర్తలకి. ఇవాళ మేము ఉంటాం, రేపు ఏదో ఒక అవుతుంది సంఘటన. ఇవాళ చూస్తున్నారు దాదాపు 70 to 80 కేసులు పెట్టేసినారు మా పైన. ఒక కేసులో 1 year శిక్ష పడింది. హ్యాపీ, ఏం టెన్షన్ లేదు. ఇంకా 70 కేసెస్లో ఇంకా కూడా శిక్షలు పడవచ్చు. మాకేం టెన్షన్ లేదు, ఎందుకంటే మేము ఎంత చేయాలి అంతా మేము చేసినాం. మేము ఎంత చేయాలి ధర్మం గురించి మేము ఇంతనే చేసినాం. జస్ట్ ధర్మాన్ని మేము కాపాడుకోలే, అంతా మేము పెద్దగాము. కానీ ఒక హిందూగా పుట్టి నా ధర్మ సేవ నేను చేసిన, ఇంతనే. ఇంత సేవకి ప్రతి గవర్నమెంట్ వచ్చే సమయంలో కేసులు 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 కేసులు. కానీ కేసులు గురించి మేము ఆగలే. ఎన్ని కేసులు పెడితే అంత స్పీడ్ మా బైక్ వెళ్ళింది. ఎన్ని కేసులు పెడితే అంత స్పీడ్గా వెళ్ళింది. ఎందుకంటే మా ఒక్కటే ఒక్క కళ, నాది ఒకటే ఒక్క కళ ఉండే. ఒక్కసారి ధర్మం గురించి సస్దాం, ఒక్కసారి దేశం గురించి సస్దాం. మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ హిస్టరీ మేము చూస్తున్నాం, భగత్ సింగ్ హిస్టరీ మేము చూస్తున్నాం.
ధర్మం గురించి, దేశం గురించి, నా ధర్మాన్ని నేను కాపాడుకుంటా, నా దేశాన్ని నేను కాపాడుకుంటా అనేవాళ్ళు ఏ విధంగా వాళ్ళు చనిపోయినారు. వాళ్ళ హిస్టరీ మేము చూసి మేము కూడా అనుకున్నాం వాళ్ళు ఏ విధంగా చనిపోయినారు, మా కూడా అట్లనే సావు రావాలని మేము అనుకుంటాం. మా తర్వాత ఎవరు? మా తర్వాత మీరందరూ తయారు కావాలి. ఎవరికి కొట్టే అవసరం లేదు. కానీ మన సంస్కృతిని, మన ధర్మంని, మన దేశాన్ని నేను సేవ చేసుకుంటా ఆ ఫీలింగ్ మీలో రావాలి. మీరు కూడా వేరే కార్యకర్తలు ఆ ఫీలింగ్ మీరు తీసుకొని రావాలి. ఇప్పుడు అన్నగారు అన్నారు ఒక అఫ్జల్ ఖాన్ ఉండే. అఫ్జల్ ఖాన్ ఎట్లాంటి వ్యక్తి అంటే దాదాపు చాలా హైట్, ఎంత పొడుగు ఉండే ఆయన. డైలీ ఒక ఆవుని సంపి తినేవాడు, అంత స్ట్రాంగ్ ఉండే ఆయన. అయినా కూడా ఎక్కడ హిందువులు కనబడితే కొట్టాలి, సంపాలి, లూటాంచాలి. జీజామాతకి తెలిసిన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్కి పిలిచి, ఏ శివ, ఆయనకి నువ్వు నరకాలు రా, ఆయనకి నువ్వు సంపాలి. ఎట్లా సంపుతావు నాకు తెలియదు, కానీ ఆయనకి నువ్వు సంపాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక సంకల్పం తీసుకొని ఒక ప్లానింగ్ చేసి ఔరంగజేబ్ని సంపుతాడు. ఒకవేళ ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టకపోతే ఇవాళ మనం హిందూ లేకుంటే తెలుసా, ఇవాళ మనం గర్వంతో బొట్టు పెట్టుకుంటున్నాం. లేకపోతే ఏదో ఒక వైట్ టోపీ పెట్టుకొని తిరిగేది మనం ఇవాళ. ఆయన ఒకవేళ పుట్టకపోతే ఆయన ఏం చేసిండు? ఆయన దేవుడు కాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ దేవుడు కాడు, కానీ ఒక మనిషిగా పుట్టి ఇది నా ధర్మం, ఇది నా దేశం, ఇక్కడ అన్యాయం జరుగుతుంది నా ధర్మం పైన, దానికి నేను కాపాడుకుంటా. నా ధర్మంకి సర్వనాశం చేయడానికి ఎవరైనా వస్తే వాళ్ళతో కొట్లాడతా. ఆ ఫీలింగ్ ఆయనలో తీసుకొని వచ్చిండు. ఆయన ముందుకెళ్ళిండు. అందుకోసం ఇవాళ ఆయన విగ్రహం పెట్టి మనం పూజ చేస్తున్నాం. మన పూజ అవసరం లేదు, కానీ మీతో దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు వారంలో ఒక్క గంటనే వారంలో ఒక్క గంట మీరు ఇస్తే చాలు. ఒక్క గంట మన ధర్మ ప్రచారం చేయండి. వాట్సాప్లో చేస్తారా, ఫేస్బుక్లో చేస్తారా, ఊరు పోయి చేస్తారా, వ్యక్తుల్ని పట్టుకొని చేస్తారా, ప్రతి ఒక్క హిందూ బొట్టు పెట్టేలాగా మీరు చేయాలి. ఆ పని మీరు చేస్తే చాలు. ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చాలా వరకు వాళ్ళు శిక్షణ శిబిర్ పెడతారు, పొద్దుగల క్యాంపులు పెడతారు. కానీ ఇవాళ మన యువకులు ఏ విధంగా తయారవుతున్నారంటే నైట్ పూట మన ఇంటి బయట, మా దగ్గర చబూతలు అంటారు, మీ దగ్గర ఏమంటారు, అరుగులు అంటారు కదా, అక్కడ కూర్చొని వాట్సాప్లో ఫేస్బుక్లో టైం పాస్ చేస్తారు. కానీ పొద్దుగల లేచి శాఖకి వెళ్ళాలంటే చదవదు. ఇవాళ ఇక్కడైనా ఒక మాట చెప్తే ధర్మం గురించి ఎవరు ముందుకు వస్తారో అందరు చేతులు ఎత్తారు. కానీ ధర్మం ఏంది, దేశమేంది, ఏ విధంగా మన దేశాన్ని, ఏ విధంగా మన ధర్మ సేవ చేయాలి, అది మీరు ఫస్ట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు శాఖకి వెళ్ళాలి. చాలా మంది ప్రచారం చేస్తారు, అరే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ కాదు. భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ, కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఒక వ్యక్తిని తయారు చేస్తుంది. ఆ శాఖలో కాంగ్రెస్ వాళ్ళు కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరైనా పోవచ్చు. ఆ శాఖలో ఒక్కసారి మీరు పోండి, ఎవరైనా టిఆర్ఎస్ కార్యకర్తలు ఉంటే, ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారి శాఖలో పోతే మీ బుర్రలో ఉన్న ఆ తప్పు అని మొత్తం ఖతమైపోతుంది, అన్ని ఖతం అయిపోతుంది. 1925లో శాఖ స్టార్ట్ అయింది. అప్పుడైతే రాజకీయం లేకుండే కదా, అప్పుడు స్టార్ట్ అయింది. అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్తకి నేను చెప్తున్నా, ఇవాళ ఓకే మీరంతా హ్యాపీగా ఉన్నారు, కానీ వచ్చే సమయంలో మీరు హ్యాపీగా ఉంటారని చెప్పలేము. ఎందుకంటే దేశ వాతావరణం చేంజ్ అవుతుంది. ఇవాళ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్గనైజేషన్ కేరళలో కానీ కర్ణాటకలో కానీ వాళ్ళు AK-47లు పెట్టుకొని వాళ్ళు ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళు
అంటే ఆ ట్రైనింగ్ ఎవరికి సంపనికి తీసుకుంటున్నారు? మన భారతదేశంతో యుద్ధం చేస్తారంట. ఓకే రండి, కానీ మనం ఏం చేస్తున్నాం? ఇవాళ మన ఇంట్లో ఒక చిన్న కట్ట కూడా దొరకవు. ఒకవేళ కట్ట దొరికితే దానికి ఉపయోగం ఏ విధంగా చేసుకోవాలి అది కూడా తెలియదు కార్యకర్తలకి. ఎవరికి కొట్టే అవసరం లేదు, కానీ మన ఆత్మరక్షణ ఏ విధంగా చేయాలి మనం? ఇవాళ చాలా మంది కార్యకర్తలు బయటికి వెళ్తారు, కానీ ఎందుకు వెళ్ళాలి అది తెలియదు. అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నా, కరాటే కానీ బాక్సింగ్ కానీ అన్నీ మనం నేర్చుకోవాలి. మన ఆత్మరక్షణ గురించి వచ్చే సమయంలో దేశ రక్షణ గురించి కూడా మనం బార్డర్లో మనం వెళ్ళొచ్చు. ఆ మాట నేను చెప్తున్నా మీకు. అదేవిధంగా ఇవాళ చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ఏదైనా ఒక గ్రామం ప్లాన్ చేయండి మీరు, అక్కడ కూడా మనం ఒక కార్యక్రమం పెడదాం. దీనికైనా ఎక్కువ కార్యకర్తలు వచ్చేలాగా మీరు చేయండి. అది అక్కడ కూడా ఒక కార్యకర్త పెడదాం. మీ అందరికీ ఇంకొక యోధా గురించి నేను చెప్తా. ఛత్రపతి శివాజీ మహారాజ్ని మీరు చూస్తున్నారు. సంభాజీ మహారాజ్ ఎవరు తెలుసా? ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు. ఛత్రపతి శివాజీ మహారాజ్, నేను ఇది హిందీలో చెప్తా, ఓకేనా? जिस प्रकार से छत्रपति शिवाजी महाराज एक योद्धा कहलाते हैं, छत्रपति शिवाजी महाराज से 100 गुना एक स्ट्रॉन्ग और एग्रेसिव संभाजी राज है। छत्रपति शिवाजी महाराज देहांत होने के बाद में औरंगजेब सोचता था कि चलो छत्रपति शिवाजी महाराज तो खत्म हो गया, अब मैं हैप्पी से सो सकता हूं। लेकिन जब औरंगजेब ने संभाजी महाराज का नाम सुना, वो और डरने लगा। संभाजी राजे 120 युद्ध लड़े, 120 युद्धम ఆయన చేసిండు. ఒక్క యుద్ధం కూడా ఆయన ఓడిపోయాడు. एक भी युद्ध वो नहीं आ रहे. 120 के 20 युद्ध जीतने वाले एकमात्र योद्धा वो है संभाजी राजे. जब औरंगजेब को पता चला कि संभाजी राजे छत्रपति शिवाजी महाराज से भी बहुत स्पीड है, बहुत डेंजर है, तो औरंगजेब दिल्ली के राज किले पे उतरकर, मुकुट होता है ना, सिर्फ वो गद्दी पे रख देता है और ये कहता है सेना को कि जब तक इस राज गद्दी पे मैं नहीं बैठूंगा तब तक तुम लोग संभाजी राजे को पकड़ के नहीं लाते. वो गद्दी पे नहीं बैठा कई साल तक. लेकिन दुर्भाग्य है, मैं आपको कहने के लिए भी शर्म आती मुझे, वो कहते हैं ना कि हमें तो अपनों ने लूटा, गैरों में कहां दम था. మనోలే మనకు శత్రులు, మనోలే మనకు శత్రు. ఆ సమయంలో కూడా संभाजी राजे वो ऐसे ही पब्लिक में घूमते थे, उनके प्रॉब्लम सॉल्व करते थे, बहुत सीधे व्यक्ति. एक गांव गए संभाजी राजे. गांव जाने के बाद में उन्हीं का साला नागोजी शिर्के, उसका नाम है नागोजी शिर्के, ने औरंगजेब को सूचना दी कि संभाजी कल इस गांव में आने वाला है, गरीब लोगों से मिलने वाला है. तो 10 लाख की सेना घेरा डालकर संभाजी को पकड़ती है. 10 लाख की सेना संभाजी को पकड़ने के लिए आती है. संभाजी राजे को पकड़ के दिल्ली ले जाती है. ले जाने के समय पर संभाजी राजे के ऊपर गाय के मांस के टुकड़े फेंके जाते हैं, दुनिया के पत्थर मारे जाते हैं. लेकिन संभाजी राजे सर झुकाया नहीं. ఇట్లానే చూసిన పోతూనే ఉన్నాడు. ఇట్లా మొత్తం జంజీర్లు, बस जा रहा है व्यक्ति, शेर जा रहा है, सब लोग देख रहे, सब लोग पत्थर मार रहे. औरंगजेब जब उस संभाजी राजे को दरबार में बुलाता है, औरंगजेब कहता है कि मैं तुझे छोड़ दूंगा. औरंगजेब संभाजी राजे को कहता है कि मैं तुझे छोड़ दूंगा, तुझे बस मेरी एक बात तुझे माननी है, तू इस्लाम कबूल कर. औरंगजेब संभाजी राजे को कहता है कि तू इस्लाम कबूल कर, मैं तुझे छोड़ दूंगा, जितने किले बोल उतने किले दूंगा, जितनी जमीन बोल उतनी जमीन दूंगा, हीरे जवाहर सब दूंगा, सिर्फ तू अकेला इस्लाम कबूल कर. संभाजी महाराज जवाब देते हैं, अरे औरंगजेब
मैं छत्रपति शिवाजी महाराज की संतान हूँ, छत्रपति शिवाजी महाराज का बेटा हूँ, ये बात ध्यान रख। भले ही तो कितना भी मुझे देने का ऑफर कर, लेकिन मैं ना मेरा सर झुकाऊंगा और ना ही मेरा हिंदू धर्म छोड़ूंगा। मुझे गर्व है मेरे हिंदू धर्म पर। आज कोई भी कार्यकर्ता 1 घंटा भी इंटरकेशन नहीं सह सकता। अगर कोई कार्यकर्ता को लाठी से 1 घंटा मारो, वो कार्यकर्ता अपन जो बोले वो सुनेगा ना, पक्का ना, क्योंकि कार्यकर्ताओं में वो दम नहीं है। लेकिन संभाजी राजे को 39 डेज टॉर्चर किया गया, 39 डेज। हर एक दिन उंगली काटी, एक दिन हाथ काटा, एक दिन पैर काटा, एक दिन उनका जो ये होता है ना चमड़ी खींची। लास्ट 39वें डेज, और हर दिन पूछा गया कि इस्लाम कबूल कर, उसने नहीं छोड़ा। लास्ट में उनका सर कलम किया गया, सर काट दिया गया। संभाजी राजे मर गए लेकिन इस्लाम नहीं छोड़े। ऐसे वीर योद्धा संभाजी राजे। बहुत कम लोगों को ऐसी मौत मिलती है मेरे भाइयों, बहुत कम लोगों को। इसलिए मैं सभी कार्यकर्ताओं को कहना चाहूंगा, हमें किसी से लड़ना नहीं है, लेकिन हमारे धर्म की रक्षा के लिए, देश की रक्षा के लिए हम सबको तैयार होना है, सबको खड़े रहना है। ఇవాళ మనం అందరం చూస్తాం, కామెంట్ చేస్తాం, అరే వాళ్ళు అట్లా అన్నారంట, అరే ఈయన ఇట్లా చెప్పిండంట, అరే నా 15 నిమిషాలు పోలీసు వాళ్ళని జరిపితే మనం 100 కోట్ల హిందువుల్ని నరుకుతారంట. అంటే మనము ఆలోచిస్తున్నాం, కానీ మనం ఏం చెయ్యాలి అది మనం చేస్తలేం. ఇవాళ ఓల్డ్ సీట్లో ఎవరైనా ఉండని వాళ్ళకి మేము చూస్తున్నాం, సమాధానం కూడా ఇస్తున్నాం. మీరు ఒక్క గంట ఈ గ్రామం నుంచి స్టార్ట్ చేయండి. ప్రతి గ్రామంలో ఒక హిందూ సైన్యంని మీరు తయారు చేయండి. ప్రతి గ్రామంలో ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అధికారులు ఉన్నారు, వాళ్ళు మీకు సపోర్ట్ కావాలా, ఎవరు సపోర్ట్ కావాలో చెప్పండి. ఎనీ సపోర్ట్ మేము మీకు ఇస్తాం. భయపడకండి. ఇవాళ మీరు భయపడితే వచ్చే సమయంలో మీ కొడుకులు కానీ ఎవరైనా మీకు చూసి భయపడతారు. అరే మా నాన్ననే గాజులు వేసుకొని ఇంట్లో దాచుకుంటే మళ్ళీ మేము పెట్టికి రావాలా పోయి, అయినా కూడా అట్లనే తయారవుతారు కదా. అరే మా నాన్న గౌరక్షణ చేసిండు, నేను కూడా చేస్తా, ఆ ఫీలింగ్ రావాలి. అరే మా గ్రామంలో లవ్ జిహాద్ ఒక కేసు వస్తే దానికి మేము కాపాడుకున్నాం, మా అక్కని కాపాడుకున్నాం, మా చెల్లెని మేము కాపాడుకున్నాం. మీరు కాపాడితే మీ కొడుకు కూడా కాపాడతారు. మీరు ఇంట్లో కూర్చుంటే వచ్చే సమయంలో పక్కా ఇంట్లో నుంచి అయినా తీసుకొని పోతారు, మళ్ళీ వచ్చే సమయంలో మీ ఇంటి పైన అయినా దాడి చేస్తారు. అది జరుగుతుంది కొన్ని ఏరియాలో. ఇప్పుడు బంగాల్లో చూడండి ఏం జరుగుతుంది, బంగాల్లో అదే జరుగుతుంది. ఇవాళ కొంతమంది హిందువులు గాజులు అక్కడ వేసుకుంటే ఇవాళ వాళ్ళు హిందువులు కూడా సేఫ్ లేరు బంగాల్లో. ఢిల్లీలో జై శ్రీరామ్ అంటే రింకు శర్మని చంపేసినాం. మన యూపీలో భారతదేశ జెండా పట్టుకుంటే ఆయన కూడా గోలీ షూట్ చేసి చంపేసినాం. అంటే మొత్తం భారతదేశంలో వేరే విధంగా ఒక వాతావరణం క్రియేట్ అయింది. మన దగ్గర అవుతుంది నేను చెప్తలే, కానీ మన ధర్మ సేవ గురించి మనమందరం పని చేయాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇవాళ అన్ని కార్యకర్తలు కూడా ఒక మాట చెప్తున్నా, మీరు ₹1 ఏదైనా కొనాలంటే ఎవరి దగ్గర నుంచి కొంటారు? పూలు కానీ, ఫ్రూట్స్ కానీ, బియ్యం కానీ, ఏదైనా ఎవరి దగ్గర నుంచి కొంటారు? కొద్దిగా అది కూడా చూసి కొనాలి. ఇవాళ మన భారతదేశంలో ఉండి నేను భారత మాతాకి జై అనను. మన భారతదేశం ఫుడ్ తిని నేను వందే మాత్రం నేను చెప్పను అనే వాళ్ళ దగ్గర ₹1 ఐటమ్ కూడా మీరు కొనకూడదు. ₹1 కూడా కొనకూడదు. ఈ భారతదేశం నాది, నేను కూడా వందే మాత్రం చెప్తా అనే వాళ్ళ దగ్గర నుంచి మీరు కొనాలి. ఆవు మాంసం తినే అట్లాంటి దొంగల దగ్గర నుంచి ₹1 ఐటమ్ మీరు తీసుకోకూడదు. ఒక్క ఐటమ్ కూడా మీరు తీసుకోకూడదు. ఇది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు కదా,
हंस के लिए पाकिस्तान लड़के लेंगे हिंदुस्तान చెప్పేవాళ్ళు పాకిస్తాన్లో కాదు మన భారతదేశంలో కూడా పుట్టినారు. हंस के लिए పాకిస్తాన్ లड़के लेंगे हिंदुस्तान చెప్పేవాళ్ళకి మనం సరైన బుద్ధి చెప్పాలంటే ఇవాళ మన డబ్బులు తిని వాళ్ళు ఈ విధంగా మాటలు చెప్తున్నారు. ఒకవేళ మనం ఒక అవేర్నెస్ తీసుకొని వస్తే నేను పూలు కొంటా కానీ బొట్టు పెట్టే వ్యక్తితోని కొంటా, నేను ఏదైనా కొంటా కానీ బొట్టు పెట్టి అట్లాంటి వ్యక్తులతోనే కొంటా, ఆ విధంగా మీలో ఫీలింగ్ వస్తే వాళ్ళు వచ్చే సమయంలో మీరు పోతారు కదా, భయ్యా జై శ్రీరామ్, భయ్యా జై శ్రీరామ్, ఈ విధంగా స్లోగన్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అర్థమైంది కదా? ఓకేనా? మళ్ళా నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ పెడతారు ఏంది మా అన్నగారు ప్లాన్ చేయండి. ఆయన ఫస్ట్ టైం ఎంత పెద్ద స్టెప్ తీసుకుండు. మీరందరూ ఆయనకి సపోర్ట్ చేస్తున్నందుకు నేను అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఉన్నాడు, వచ్చి నాతో కలిసిండు, అన్న ఇట్లా కార్యక్రమం పెట్టుకున్నామంటే నేను రానని చెప్పిన. నేను రానన్నా, ఎందుకంటే 19కి నా దగ్గర కార్యక్రమం ఉంటుంది, లేదన్నా నెక్స్ట్ డే పెడదాం, నేను వస్తాను. నాకు చాలా వరకు మా సురేందర్ గారు చెప్పినారు, అన్న అక్కడ హిందూ కార్యకర్తలు బాగా మంచిగా ఉన్నారు, దేశం గురించి ధర్మం గురించి చాలా మంచి యువకులు అక్కడ మనకు దొరుకుతారు, మీరు రండి అంటే నేను మీ గురించి వస్తున్నా. కానీ నేను ఇవాళ వచ్చినా మళ్ళీ ఎప్పుడు వస్తా నాకు తెలియదు, కానీ నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత మీరు నాకు ఒక రిజల్ట్ ఇవ్వాలి, ఒక రిజల్ట్ నాకు ఇవ్వాలి. అన్న గౌరక్షణ మేము చేసినాం, కన్వర్షన్ని మేము ఆపినాం, లవ్ జిహాద్ కేసులు మేము ఇంత ఆపినాం, నేను ఒక్కడుండి ఒక 100 మంది హిందూ సైనికులు నేను తయారు చేసిన, అట్లాంటి ఒక రిపోర్ట్ కార్డు మీరు అందరూ నాకు ఇవ్వాలి. అది ఇస్తానంటే నేను మళ్ళా సార్ ఒక ఇస్తాను, లేదన్నా నువ్వు అప్పుడు వచ్చినావు కదా మేము ఇప్పటి వరకు పండుకున్నాం, మళ్ళా నువ్వు వచ్చి లేపుతావు కదా, మళ్ళా నువ్వు పోయిన తర్వాత మేము మళ్ళా పట్టుకున్నాం. అట్లాంటి ఒకవేళ మూమెంట్ ఉంటే ప్లీజ్ నాకు పిలవకండి, ఎందుకంటే ఇవాళ మేము ఉంటాం, రేపు ఏమైతే చెప్పలేము. కానీ పోతా పోతా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేసి వెళ్ళాలని ఒక సంకల్పం మాకుంది. ధన్యవాదం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై భవాని. జై భవాని. ఇప్పుడు దేవులపల్లి గ్రామం నుండి ధన్యవాదాల తీర్మానాన్ని ఛత్రపతి యువసేన సభ్యులు విక్రమ్ గౌడ్ ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరియు మా రగన్న విగ్రహదాత, భూదాత మరియు మా ఆపదలో మా వెన్నంటి ఉండి మమ్మల్ని ముందుకు నడిపే మా రగన్న గారికి అండ్ మా ఆర్ఎస్ఎస్ చీఫ్ విభాగ్ ప్రచారక్ కాసం సత్యనారాయణ గారికి, మా గ్రామ సర్పంచ్ రాములమ్మ గారికి మరియు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్ గారికి, మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి మరియు బీజేపీ సిటీ స్పోక్ పర్సన్ పవన్ గారికి మరియు సురేందర్ అన్న గారికి, మా వాల్దాస్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి ఈ సభకు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా విజయవంతం చేసినందుకు గంట పార్టీల నుంచి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకి, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి యొక్క చిన్న మా దేవులపల్లి గ్రామం నుంచి చిన్న విన్నపం, ప్రతి ఒక్కరికి భోజనం తయారు చేయబడింది, ప్రతి ఒక్కరు తినేసి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఒక అబ్బాయి వచ్చాడు, అతను కూడా రావాలి పైకి. అందరూ ఓపిక పట్టాలి, అందరూ కూడా సన్మానం అనేది చేస్తారు, అంటే ఒకటేసారి వేదిక పైకి రావద్దు, దశల వారికి వచ్చి సన్మాన కార్యక్రమం అనేది అన్నగారికి వేయాలి. నేను పిలిచినట్టుగా వచ్చి చేయండి, ఎవరైనా చేస్తామని నేను పిలిచిన వారు